ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. కీర్తనల గ్రంథము 51:17 ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే పరిపూర్ణమైన బలిని సంపూర్తి చేశాడు. చేయడానికి ఇంకా ఏమీ మిగల్చలేదు. కనుక యాజకులు బలిలిచ్చేందుకు కానీ ప్రార్థనలు చేయవలసిన అవసరత కానీ ఇప్పుడు లేనే లేదు. ఈ మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచినప్పటి నుండి, నాయన తండ్రి, నీకు వందనాలు తప్ప నేనేమి చెల్లించగలనని మొరపెడుతూ ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే సిలువలో సమాప్తమైనదని చెప్పి సంపూర్తి చేసిన దాన్ని ఇప్పుడు మనం పొందుచున్నాం. గనుక ఆయనకున్న సమృద్ధి నుండి మనం అన్ని పొందవచ్చు. వాగ్దానాలను ఎత్తిపట్టి మనం వాటిని పొందవచ్చు. స్వస్థతను, విడుదలను న్యాయానుసారంగా అడిగి పొందవచ్చు. అందరికీ అనుగ్రహించే అభిషేకాన్ని ఉచితంగా మనం పొందవచ్చు. పొందండి. విశ్వాసంతో దాన్ని పొందుదాం. నీవు ఆనందంగా లేవా? ఎంతకాలం ఓడిపోయిన జీవితం జీవిస్తావు? ఇప్పుడే నీ శత్రువుతో, సాతానా, నా వెనుకకు పో, నా ప్రభువు నా కొరకు ఏం చేశాడో తెలుసా? నేను దేవుని బిడ్డను, అందుకే నేను పొందవలసినవన్నీ పొందగలిగాను. ఇప్పటికే నా నుండి ఎన్నో దొంగిలించావు, నన్నెంతో మోసగించావు. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపో అని యేసు నామములో గద్దిస్తున్నాను అని చెప్తే చాలు. అప్పుడు విజయం నీదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రభువైన యేసు, యాజకులకు, సేవకులకు అసాధ్యమైన దానిని నీవు సాధ్యపరిచినందుకు వందనములు. నాకు విజయాన్నిచ్చేందుకు నా పక్షంగా నీవు సంపూర్తి చేసిన ఆ ఉన్నతమైన బలి కొరకై నీకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.